ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీకున్న సమస్యలు మీకున్న బంధకాలన్నీ తొలగించే దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మలో యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాగ్దానం మరి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు కదండి, దేవుడు ఈ రోజు నన్ను దీవిస్తే బాగుండు, ఈ రోజు నన్ను దేవుడు ఆశీర్వదిస్తే బాగుండు, పలానా జాబ్కి వెళ్తున్నా దేవుడు నా కార్యం జరిగిస్తే బాగుండు అని మీరు అనుకుంటా ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈ రోజు ఉదయకాల సమయంలో మీతోనండి మాట్లాడుతూ ఉన్నాడు. మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలు, మీకున్న రోగము, మీకున్న ప్రతి ఆవేదన తొలగించబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు, గొప్ప మేలు చేయబోతున్నాడు అండి. మీ జీవితంలో అనేక అద్భుతాలు చేయాలని, అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని, మీ కుటుంబం ఉన్న సమస్యలు బంధకాలు తొలగిపోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతుండండి, అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతుండు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించుండు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడండి. ఈ రోజు నువ్వు బిజినెస్ లో ఆశీర్వాదకరంగా మార్చబడాలనుకుంటున్నావా? లేకపోతే నీ గర్భఫలం విషయంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలనుకుంటున్నారా? లేకపోతే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భవిష్యత్ అందరూ మరి మీ అందరి జీవితంలో దేవుడు ఒక ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నారా? దేవుడు తప్పక మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపాలని కోరుకుంటున్నారు, అనేక ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థించుకోండి. మీరు ఇంటి నుంచి బయలుదేరి ముందు ప్రార్థించుకోండి, దేవా నిజముగా ఈరోజు నేను పలానా పని మీద వెళ్తున్నాను యేసుప్రభా, నీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. యేసయ్య, మీరే సెలవిచ్చారు కదా, నీ దేవుడినే యెహోవా నిన్ను ఆశీర్వదించేదని అని చెప్పావు కదా యేసయ్య. ఈరోజు నీ యొక్క దీవెన, నీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి యేసుప్రభా అని ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల ప్రార్థిస్తున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించడంగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు చూడునుగాక, గొప్ప ఆశీర్వాదాలు చూడాలి యేసుప్రభా. వారికి ఉన్న సమస్యలు, బంధకాలు, అప్పులు, రోగం యేసు నామములో తొలగిపోవాలి యేసయ్య. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్య మేలు చేయను యేసయ్య. నీ యొక్క దీవెన దయచేయండి, నీ యొక్క ఆశీర్వాదం దయచేయండి యేసయ్య. నైనా నువ్వే సహాయం చేయను. వారికి ఉన్న కష్టము, వేదన, బాధ, హృదయంలో ఆవేదన తీసివేయండి యేసయ్య. ఎంతమంది గర్భఫలం లేక నైనా దేవ, ఎంతమంది భార్య భర్తల సమస్యలతో బాధపడుతున్నారు యేసయ్య, కోర్టు కేసు నుంచి విడుదల కలుగ చేయండి యేసయ్య. బిజినెస్ లో మంచి లాభం దయచేసి, స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోక ప్రయాణం తోడుకున్న బిజినెస్ లో మంచి లాభాన్ని దయచేయండి యేసయ్య. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించండి, ఆచరణ జరిగించండి, రక్షణ భాగ్యం దయచేయండి యేసయ్య. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. ఎవరైనా అబ్రోడ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఇల్లుకి సహాయించండి. ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారో యేసయ్య, నాయన భార్యను విచ్చి భర్తలు విచ్చి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు విచ్చి ఇలా ఎంతో మంది నాయన దూరంగా ఉన్న వారి కుటుంబాలను మీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారికి ధైర్యాన్ని దయచేయండి యేసయ్య. తల్లిగా తండ్రిగా మీరు అండగా ఉండండి యేసయ్య. ఇంకా ఎవరు ఏ సమస్యలు, బంధకాలు, శ్రమలు, నిందలు, ఆవేదనలో ఉన్నారు యేసయ్య, అన్నిటి నుంచి విడిపించి స్వస్థత, విడుదల కలుగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.